వారంలో 8 పీరియడ్లు హెడ్ మాస్టర్ చెప్పాలనే రూల్ ఇది. రూల్ నెంబర్ 77 ఆఫ్ 3 ఆఫ్ AER. లాంగ్వేజ్ ఫార్ములా అడాప్టెడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ హై స్కూల్స్. 3 లాంగ్వేజ్ ఫార్ములా. As per GOMS number 82 SE Programming 2 Department 29/10/2015 from which year CCE pattern followed for 10th class. 2016-17 నుంచి CCEకి 10th క్లాస్కి CCE ప్యాటర్న్ అమలు చేశారు. మరి 2011-12 అకాడమిక్ ఇయర్ నుంచి ఆంధ్రప్రదేశ్లో CCE అమల్లోకి వచ్చింది. 2016-17 నుంచి 10th క్లాస్కి ఇది అడాప్ట్ చేశారు. The competent authority to correct the date of birth in SSC certificate is DGE, Director of Government Examinations. RMSE aims to achieve 100% retention by the year 2020. Under which scheme teachers grant initiated? SSA. Teachers grant ఏ స్కీమ్లో ఇస్తారు? SSA ద్వారా ఇస్తారు. ఎంత ఇస్తారు? Rs 1500 per teacher. NAS 2017 will be held in all the districts in the country. NAS అంటే National Achievement Survey. What is the percentage of marks allotted for each subject as internal marks in SSC? SSCలో ఇంటర్నల్ మార్క్స్ ఎంత ఉంది? 20% ఉంది. కానీ 2021, 2019, 20 నుంచి 10th క్లాస్కు ఇంటర్నల్ మార్క్స్ తీసేశారు. 2019-20 నుంచి 10th క్లాస్కి ఇంటర్నల్ మార్క్స్ ఇచ్చేస్తారు. మిగిలిన క్లాస్కి ఇంటర్నల్ మార్క్స్ కొనసాగుతున్నాయి. అండర్ విచ్ రూల్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ కమిటీ ఈజ్ కాన్స్టిట్యూటెడ్? సెక్షన్ 13 ఆఫ్ 1 ఆఫ్ యాక్ట్ ఆఫ్ 1982. ఈ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ కమిటీకి చైర్మన్గా జడ్పీ చైర్మన్ ఉంటారు. మెంబర్ కన్వీనర్గా డిఈఓ ఉంటారు. హూ డెవలప్ సిలబస్ ఫర్ DEIED స్టూడెంట్స్ ఇన్ AP? డిఎడ్ స్టూడెంట్స్కి డెవలప్ సిలబస్ ఎవరు డెవలప్ చేస్తారు? SCERT డెవలప్ చేస్తుంది. NCERT అంటే నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. అలాగే SCERT అంటే స్టేట్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. NCTE అంటే నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్. హూ ఈస్ ద చైర్పర్సన్ ఆఫ్ స్టేట్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్? ఆ మంత్రిత్వ శాఖ ఎవరైతే ఉంటారో మినిస్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారే ఆ స్టేట్ అడ్వైజరీ బోర్డుకి చైర్పర్సన్గా ఉంటారు. వైస్ చైర్మన్గా ఎడ్యుకేషన్ సెక్రటరీ ఉంటారు. కన్వీనర్గా కమిషన్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఉంటారు. అండర్ విచ్ రూల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ రూల్స్ ఫర్ టీచర్స్ ఆర్ డిఫైన్డ్? టీచర్ యొక్క కోడ్ ఆఫ్ కాండక్ట్ రూల్స్ సెక్షన్ 85 చాప్టర్ 15 ఆఫ్ యాక్ట్ 1982 ప్రకారం ఈ కోడ్ ఆఫ్ కాండక్ట్ రూల్స్ టీచర్స్కి డిఫైన్ చేయబడ్డాయి. As per the rule 17 AER, male teacher can be posted in a girls high school if he completes the age of 40 సంవత్సరాల వయసు నిండితే కానీ మేల్ టీచర్ని గర్ల్స్ హై స్కూల్స్లో పోస్టింగ్ ఇవ్వడానికి కుదరదు. అండర్ విచ్ ఆఫ్ ద స్కీమ్ KGBVs ఆర్ ఎస్టాబ్లిష్డ్? KGBVలు ఏ స్కీమ్లో ఎస్టాబ్లిష్ చేశారు? SSC ద్వారా వచ్చారు. ఇప్పుడు SSA లేదు, ఇది సమగ్ర శిక్ష అభియాన్గా మారింది. KGBVs అంటే కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు. ఇది 2004-2005లో స్టార్ట్ చేశారు. ఫర్ డ్రాప్ అవుట్ గర్ల్స్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇవి 352 పాఠశాలని ఏర్పాటు చేశారు. విచ్ అథారిటీ కాన్స్టిట్యూట్ మున్సిపల్ ఎడ్యుకేషన్ మేనేజ్మెంట్ కమిటీ? మున్సిపల్ ఎడ్యుకేషన్ మేనేజ్మెంట్ కమిటీని ఏర్పాటు చేసేది ఎవరు అంటే మున్సిపల్ కమిషనర్ ఏర్పాటు చేస్తారు. దీనికి చైర్మన్గా మున్సిపల్ చైర్మన్ ఉంటారు. కన్వీనర్గా మున్సిపల్ కమిషనర్ ఉంటారు. GO number 63 education dated 16/1/1916 is issued relating to introduction of SSC scheme. న్యూ SSC స్కీమ్ని ఈ GO ద్వారా ఇంప్లిమెంట్ చేశారు. మొట్టమొదటి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ మార్చి 1969లో జరిగాయి. Duplicate record sheet shall be issued on laying 1 rupee under the rule 16 of K of AER. In main objective of RAA scheme, RAA స్కీమ్లో ఆబ్జెక్ట్ ఏంటి? ఇంప్రూవ్మెంట్ ఆఫ్ మ్యాథ్స్ అండ్ సైన్స్ టీచింగ్. RAA అంటే రాష్ట్రీయ ఆవిష్కార్ అభియాన్. హూ ఈజ్ ద కన్వీనర్ ఆఫ్ పంచాయతీ ఎడ్యుకేషన్ కమిటీ? పంచాయతీ ఎడ్యుకేషన్ కమిటీకి
ఎవరు కన్వీనర్గా ఉంటారు? ఆ పంచాయతీలో ఉన్న సీనియర్ మోస్ట్ హెడ్ మాస్టర్ ఉంటారు. దీనికి చైర్మన్గా, పీఈసీకి చైర్మన్గా సర్పంచ్ వ్యవహరిస్తారు. ఎనీ కైండ్ ఆఫ్ డొనేషన్ ఆర్ కంట్రిబ్యూషన్ ఆర్ పేమెంట్ అదర్ దాన్ ద ఫీ నోటిఫైడ్ బై ద స్కూల్ ఈజ్ కాల్డ్ క్యాపిటేషన్ ఫీ. డొనేషన్ ద్వారా కానీ కాంట్రిబ్యూషన్ ద్వారా వచ్చే అమౌంట్ని క్యాపిటేషన్ ఫీగా పిలుస్తారు. యాజ్ పర్ ద ఆర్టీ 2009 ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ మీన్స్, ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అంటే 1వ తరగతి నుంచి 8th క్లాస్ వరకు ఉన్నదాన్ని ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అని ఆర్టీఈ 2009 ప్రకారం పిలుస్తాము. ఇది ఎక్కడుందంటే ఆర్టీఈ 2009 సెక్షన్ 2లో నిర్వచనాల్లో ఉంది. సెక్షన్ 2లో నిర్వచనాలు ఉన్నాయి. Who is the competent authority to forward pension proposals of MUOs to AG of AP? MUOs యొక్క పెన్షన్ ప్రపోజల్స్ పంపేది ఫార్వర్డింగ్ అథారిటీ ఎవరు? డిఈఓ గారు. హై స్కూల్ హెచ్ఎంస్కి డివైఓ గారు. స్కూల్ అసిస్టెంట్స్కి హై స్కూల్స్లో అయితే హెచ్ఎంస్, మండలాల్లో అయితే ఎంఈఓ గారు. ఎస్జిటికి ఎంఈఓ పెన్షన్ ఫార్వర్డింగ్ అథారిటీగా ఉంటారు. సెక్షన్ 4 ఏపీ కమ్యూనిటీ పార్టిసిపేషన్ యాక్ట్ 1998 is comprises of parent teacher association. Under midday meal, dash grams of rice supplied to 9th class students, 150 grams. మరి ప్రైమరీ స్కూల్ పిల్లలకైతే 100 grams సప్లై చేయబడతాయి. State the teacher pupil ratio to calculate grant of an aided elementary school by the inspecting officer for releasing the salaries to teacher. ఎయిడెడ్ ఎలిమెంటరీ పాఠశాలలో ఇన్స్పెక్టింగ్ ఆఫీసరు శాలరీ రిలీజ్ చేయాలంటే టీపీఆర్ ఎంత ఉండాలి? 1:40 ఉండాలి. ఇది రూల్స్ 22 ఆఫ్ గ్రాంటింగ్ ఎయిడ్ ప్రకారం. అదే మనకైతే యాజ్ పర్ ఆర్టీఈ ప్రకారం 1:30 ఫర్ ప్రైమరీ, అబౌట్ 200 ఉంటే 1:40 ప్లస్ ప్రైమరీ స్కూల్ హెచ్ఎం. అలాగే 6th నుంచి 8th క్లాస్ వరకు అయితే 1:35 టీపీఆర్గా, టీచర్ పీపుల్ రేషియోగా ఉండాలి. అండర్ విచ్ రూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ యాక్ట్ 1987 ద ఇండివిజువల్ ఈజ్ ప్రొహిబిటెడ్ టు ఎస్టాబ్లిష్ ఎ స్కూల్? రూల్ నెంబర్ 20 చాప్టర్ 6. ఇండివిజువల్ ఎవరు పాఠశాలను స్థాపించకూడదు. ఒక యూనిట్ ట్రస్ట్గా కానీ లేదా ఒక సంఘంగా కానీ పాఠశాలను స్థాపించాలి. హూ ఈజ్ ద ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్ ఆఫ్ డైట్? ఆర్జేడి స్కూల్ ఎడ్యుకేషన్ ఇన్స్పెక్టర్ ఆఫీసర్గా డైట్లకు ఉంటారు. ఏబీసీ రిజిస్టర్స్ ఆర్ టు బి మెయింటైన్ అండర్ అపెండిక్స్ 21 ఆఫ్ ఏఈఆర్. ఈ రూల్ ప్రకారం ఏబీసీ రిజిస్టర్ని మెయింటైన్ చేస్తారు. ఎవరు మెయింటైన్ చేయాలి? హెచ్ఎంస్ మెయింటైన్ చేస్తారు. ఏబీసీ రిజిస్టర్లో ఏ అంటే టీసీలతో జాయిన్ అయ్యేవారు, బి అంటే రికార్డ్ షీట్లతో జాయిన్ అయ్యేవారు, సి అంటే డ్రాప్ అవుట్స్, నెవర్ ఎన్రోల్డ్, స్పెషల్ ప్రోగ్రామ్స్, బడిబాట ఇలాంటి ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, ఆ ప్రోగ్రామ్స్లో జాయిన్ అయ్యేవారిని ఇక్కడ చూపించాలి. అంటే పాఠశాలలో జాయిన్ అయ్యేవాళ్ళు ఎవరెవరు అన్నది ఈ ఏబీసీ రిజిస్టర్లో వస్తుంది. హూ ఈస్ ద అఫిలియేటింగ్ అథారిటీ టు డిఎడ్ కోర్సెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్? ఎన్సిటిఈ, నేషనల్ సిఎస్సి అండ్ చైర్పర్సన్. సిఎస్సి అండ్ చైర్పర్సన్. సిఎస్సి దీనికి అఫిలియేటింగ్ అథారిటీ, సిఎస్సికి ఇవన్నీ అఫిలియేటింగ్ అథారిటీగా ఉంటాయి. డిఫైన్ నాస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎన్సిఈఆర్టీ. నాస్ అంటే నేషనల్ అచీవ్మెంట్ సర్వే. అండర్ విచ్ చాప్టర్ ఆఫ్ ఆర్టీఈ యాక్ట్ 2009 ద డ్యూటీస్ ఆఫ్ అప్రోప్రియేట్ గవర్నమెంట్ ఆర్ డిఫైన్డ్? అప్రోప్రియేట్ గవర్నమెంట్స్ డ్యూటీస్ చాప్టర్ 3 ఆఫ్ 8లో ఉన్నాయి. అంటే కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాల బాధ్యతలు ఆర్టీఈ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం ఉన్నాయనేది చాప్టర్ 3 ఆఫ్ 8లో ఉన్నాయి.